హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ స్నాక్కైనా కూడా తయారు చేసుకోవచ్చు. ఈరోజు వీడియో చీజ్ ఆమ్లెట్ అండి, లేదంటే ఎగ్ పిజ్జా అని కూడా అనొచ్చు. ఇప్పుడు మనం ఈ చీజ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలకి యమ్మీగా ఉంటుంది, చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి, ఈజీగా కూడా అయిపోతుంది. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కోడిగుడ్లు వేసుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. 2 కోడిగుడ్లు వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా బీట్ చేస్తూ కలుపుకోవాలండి, అప్పుడు మనకు ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. ఇది సేమ్ ఎగ్ పిజ్జా లాగే ఉంటుందండి. ఎగ్తో బేస్ లాగా పైనేమో ఈ వెజిటేబుల్స్తో పైన చీజ్ వేసుకుని తింటే ఇంకా అదిరిపోతుందండి, రుచి చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇలా ఈజీగా టేస్టీ స్నాక్ అయితే తయారు చేసి పెట్టండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం కూడా ఆయిల్ అప్లై చేయాలండి. హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ ఆమ్లెట్ మిశ్రమం వేయాలి. వేసి ఇలాగా కొంచెం స్ప్రెడ్ చేయాలండి, ఎగ్ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేయాలి. ఎగ్ మిశ్రమం వేసిన వెంటనే సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలి. ఇది 2 సైడ్స్ కాల్చమండి, అందుకే మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించాలి. అప్పుడు మనకి ఇది బాగా ఉడుకుతుంది. మీలో ఎంతమందికి చీజ్ ఆమ్లెట్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్కి లేదా ఈవినింగ్ స్నాక్ అయినా చేసుకోవచ్చండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇది ఉడుకుతుందండి. ఈలోపు నేను ఇక్కడ ఒక స్లైస్ తీసుకున్న చీజ్ని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలాగ మనం కట్ చేసి పెట్టుకున్న చీజ్ని ఎగ్ ఆమ్లెట్ పైన పెట్టాలండి. పిజ్జాకి ఎలా పైన చీజ్ పెడతామో అలా పెట్టుకోవాలి. ఇలాగా 1 స్లైస్ పెట్టుకుంటే సరిపోతుందండి. మీరు చీజ్ని ఎక్కువ ఇష్టపడితే 2 స్లైసులు పెట్టుకోవచ్చు. ఇలా చేసి పెడితే పిల్లలకి ఎగ్తో ప్రోటీన్ వస్తుందండి, చీజ్ వల్ల టేస్టీగా ఉంటుంది. అలాగే క్యారెట్, క్యాప్సికమ్ ఇలా వెజిటేబుల్స్ వేయడం వల్ల హెల్తీగా కూడా ఉంటుందండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. చీజ్ వేసేసాక మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇదైతే రెడీ అయిపోయింది. నేను వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టానండి. చీజ్ బాగా మెల్ట్ అయిపోయింది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. చూడడానికి మనకు అచ్చు ఎగ్ పిజ్జాలా ఉంది కదా, చాలా బాగుందండి. ఇప్పుడు దీన్ని పిజ్జా లాగా కట్ చేసుకుని పిల్లలకి సర్వ్ చేస్తే ఇంక వాళ్ళు ఇష్టంగా తింటారండి. కావాలంటే దీన్ని టమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిజ్జా స్లైస్లా కట్ చేసానండి, సూపర్గా వచ్చింది. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను. నేను టేస్ట్ చేసానండి, సూపర్గా ఉంది. చీజ్ మెల్ట్ అవుతుంది, ఆ వెజిటేబుల్స్ అలా తగులుతూ ఉంటే చాలా బాగుందండి, యమ్మీగా టేస్టీగా ఉంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా చీజ్ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.